ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమాలు. నేటి విశిష్ట కార్యక్రమము శ్రీ గురు చరిత్ర పారాయణ సప్తాహము. పారాయణ కాలము 3/7/25 నుండి 9/7/25 వరకు. నేడు 6వ రోజు పారాయణము 8/7/25 మంగళవారము. చాప్టర్స్ 42 నుంచి 49 వరకు. పారాయణ కర్తలు శ్రీమతి వల్లిమోహన్ గారు, సాయిరామ్ చెన్నై. శ్రీమతి డాక్టర్ జిఎల్ సరస్వతి గారు, సాయిరామ్ కొవ్వూరు. శ్రీమతి గట్టుపల్లి రాజమ్మ గారు, సాయిరామ్ నరసరావుపేట. వీరికి మా స్వామి యొక్క దివ్యాశీస్సులు, మా అధినేత దంపతుల యొక్క శుభాశీస్సులు, మా ఆత్మీయ సోదర సోదరి మండల యొక్క శుభకామనలతో వీరు చక్కగా పారాయణ చేయాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాము. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ అవర్ బిలవర్డ్ సిస్టర్ శ్రీమతి వల్లి మోహన్, సాయిరామ్ చెన్నై, టు స్టార్ట్ దేర్ పారాయణ. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. గురు చరిత్ర అధ్యాయం 42. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వారిద్దరు కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచకోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర బిందు మాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహకాశి, మణికర్ణిక మొదలగునవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురు చరణాలను స్థిరముగా నిలుపుకో అని చెప్పి ఎప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్య చకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురు కృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహము లేదు. తనను నేను ఆరాధించకుండా ఆయన ప్రసన్నుడవటం గురు కృప వలనే కదా. లేకపోతే ఎన్నో సంవత్సరములు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యథావిధిగా కాశీయాత్ర, లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగములో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురు భార్య మొదలగున వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయన, నీ గురుభక్తికి మెచ్చాను. నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. త్వష్ట సంతోషించి తన గురువు, గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవవిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు. గురుభక్తునికి 3 మూర్తులు వసులవుతారు. గురువు లేక మోక్షము సిద్ధించదు. శ్రీగురుడు గురుసేవ ప్రాశస్తం చెప్పడమయ్యేసరికి సూర్యోదయమైంది. సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనంద పరవశ్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరు ఈ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవం అయింది అని నిద్రావస్థో లేక స్వప్నమో తెలియటం లేదు. జగద్గురు మీ నిజతత్వము తెలియని మూఢులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠము గద్గదమైంది.
అతడిలా శ్రీ గురుని స్తుతించాడు. మొదట అద్వయులుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరల దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మలకు వందనములు. కలి ప్రభావం వలన ధర్మం నశించి యాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మలకు నమస్కారములు. సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింపజేయడానికి అవతరించి చతుర్థాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. స్వామి, మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గుడ్డివారికి దృష్టి, గొడ్రాళ్ళకి సంతానము, ఎండుకట్టెకు ప్రాణము, విధవరాలకి సౌభాగ్యము, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. పాపాన్ని దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తుల కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. ఓ గురుమూర్తి, మీ పాదపద్మములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. వేదాలకు కూడా మీ నామ మహత్యం అంతుపట్టండి. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరల నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురు, నన్ను రక్షించు. వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు, పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరి విశ్వరూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండకమండలు ధారి అయిన యతీశ్వరుని రూపములో అవతరించి భీమ అమరరాజ సంగమంలో నీ శ్రీ నృసింహ సరస్వతి అను పేర నివసించిన శ్రీ గురు, మీ పాద పద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి, యోగులను దీక్షను గ్రహించడానికి గాండ్గపూర క్షేత్రంలో వెలసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటిని జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. శ్రీ గురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తికి కూడా లభించగలదు. శ్రీ గురుడు సంతోషించి, నాయన, నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువల్ల నీ వంశంలో 21 తరాల వారికి కాశీయాత్ర ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గర నుండి మా పాదసేవ చేసుకో. కానీ అలా చేయాలంటే అమ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు. కనుక నీ భార్యాబిడ్డలను తీసుకువచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంట పెట్టుకుని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయందేవుడి ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్లి భార్యాబిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీ గురుని దర్శించి త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు
మీ దర్శన మాత్రము చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు. కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతివాక్యము నాకు ఇప్పుడు అనుభవమైంది అని మైమార్చి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధిని అవతరించిన శ్రీ నృసింహ సరస్వతి చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలు దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్న భక్తులకు అభిష్టాలిచ్చి యోగులకు యోగ సిద్ధిని అనుగ్రహించే నీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సుగుణమైన సత్పురుషులను ఉద్ధరించడానికి దండక మండలము ధరించి యతి సార్వభౌముడుగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైంది. భక్తపాలుడు దయా సముద్రుడు అయిన మీ పాద స్పర్శ వలన ఈ గంధర్వపురం భూ కైలాసమైంది. అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది. మీ అతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమై సాకారమై వెలిసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాఘన నీ జయము నీకు జయము. ఆనంద సముద్రుడు గంధ పరిమాళతో శోభిల్లే యోగి జన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అను పేర సార్థకమునర్చిన జగద్గురు రూపంలో సంచరిస్తున్న మేము మహావిష్ణువు నేడు దర్శించుకున్నాము. శ్రీ గురుడు ఎంతో సంతోషించి అతని భార్యా బిడ్డలని తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయం దేవుడు వారిందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులు ఇద్దరు నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన, సాయం దేవా, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతి పాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడు అవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య ప్రతివత, మీకు ఇంకా 4 కొడుకులు కలుగుతారు. మ్లేచ్ఛుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించాడు. తర్వాత సాయం దేవునితో, స్వామి మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకునిరా అని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతము చేసుకుని శ్రీ గురుని దర్శించుకోవాలని గంధర్వ నగరమునకు వస్తున్నారు. శ్రీ గురుడు సాయం దేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పాడు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంత వ్రతం, నాకు ఇంకా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. స్వామి, నాయన, నీవు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వం కౌండిన్యుడు అనే ఋషి వ్రతం చేసుకుని అభిష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రుడవే గనక ఈ వ్రతం ఆచరించు అన్నాడు. అప్పుడు సాయం దేవుడు, స్వామి, అలా అయితే ఆ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీ గురుడు వివరించారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతై నమః. గురుచరిత్ర అధ్యాయం 43. శ్రీ గణేశాయ నమః.
ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుడు సాయం దేవుతో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు. ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి. దీని వలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండపుత్రుడైన ధర్మరాజు కపటజూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతులు కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దుర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి, స్వామి, నీవు భూభారం తొలగించడానికే అవతరించావు. మేము మీకు ప్రాణ సమానులైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి? నీవే ఉపేక్షిస్తే మాకింకా దిక్కెవరు అని బాధపడ్డారు. ద్రౌపది కూడా తమ కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు. నేనే అనంతుడుని, సర్వవ్యాపిని, త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు, ఆకాశం వల్ల అనంతుడైన నా యందు ఉన్నాయి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలన్నీ తీరుతాయి. ఈ అనంత వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికి అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది. సుమంతుడు తన కర్మానుష్ఠానికి భంగం రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె గయ్యాళి, ఎప్పుడు భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యుకి ఇచ్చి వివాహం చేశాడు. కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవ బత్తేనికి కించిత్ పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నానం సంధ్యాదులు గావించుకున్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంత వ్రతం చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానం ఇలా చెప్పింది. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకుని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకుని ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక క్రొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మము గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషసాయి అయిన చతుర్భుజుని ద్వాదశాక్షరి మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గాని యథాశక్తి పూజించాలి. తర్వాత ఆ తోరము కుడి చేతికి కట్టుకుని పాత తోరం విసర్జించాలి. తర్వాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానం ఇయ్యాలి. తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానం ఇస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించింది. తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది.
ఆ వ్రత మహిమ అన్నట్లు దారిలో పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు. ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతుకున్న తోరం చూచి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవటానికి ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు. అది అనంత తోరం అని, దాని మహిమ వలనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మక అతడు దాన్ని త్రెంచి నిప్పులో పడేశాడు. కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచిపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదము గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైన చేయనని శపథము చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెదకసాగాడు. దారిలో ఒక చోట పూత కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని దాని మీద ఒక పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడుగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి, నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది. ఆ ముని మరొక చోట గడ్డి పరకైన కొరకనే ఆవును దూడను చూసి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యుకి 2 కొలనులు కనిపించాయి. ఒక దానిలో నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడా ఒక పొంగైనా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి. తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడికి తమకి ఎక్కడా కనిపించలేదన్నాయి. ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకు ఎక్కడా కనిపించలేదన్నాయి. చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడు ఒక ముసలివాడు అతని చేయి బట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైన ఒక సుందర విగ్రహం చూపించాడు. కౌండిన్యుడు అతడే అనంతుడు అని తలచి అతనిని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి 4 పురుషార్థాలు, శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూచిన వింతలన్నిటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడు ఇలా చెప్పాడు. పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికి విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదనలతోనే గడిపాడు. అందుకు అతడు మరుజన్మలో ఒక వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు. చవిటి నేలను దానం ఇచ్చిన వాడు మరో జన్మలో మేత మేయని పశువు అయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైన దానం చేయని వాడు నీవు చూసిన ఆంబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానం ఇచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నువ్వు చూసిన ఆ 2 చెరువులు. క్రోధము వహించిన వాడు గాడిదగాను, వధించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగాను జన్మించారు. నీవు పాశ్చాత్తాపంతో పరిశుద్ధుడయ్యావు కనుకనే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పాశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలపమని నిన్ను కోరినాయి గనుకనే వాటినన్నింటికి ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుంచి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులత అనంత వ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరల రాజ్యం సంపాదించుకోగలిగారు. నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితం పొందిన వారే లేరు కనుక సాయం దేవా, నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతం ఆచరించు. ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అతడి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు. తర్వాత అతడు తన భార్యా బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి
తన జీవిత శేషమంతా గురుసేవలో గడిపి తరించాడు. అందువలనే నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురు చరిత్ర లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతై నమః. మంగళవారం పారాయణం సమాప్తం. అధ్యాయం సాయిరామ్ మేడం. ఎస్ సార్. ఇప్పుడు నామధారకుడు అంటే ఎవరో అర్థమైందా? జనాలకు అర్థమని చెప్పండి. చివరికి వచ్చాం. ఎక్కడ ఉంది సార్? నామధారకుడే ఆయన. ఇప్పుడు చెప్పిన కంక్లూషన్ లాస్ట్ పేరా ఎవడే సిద్ధయోగిని అడుగుతున్నాడో అతనే. ఓకే, దిస్ ఇస్ కంక్లూషన్. మళ్ళీ ఎక్కడ చెప్పడు తర్వాత ఈ విషయం. ఓకే. గురు చరిత్ర లభించిందని చెప్పారు కదా, అదేనా? ఓకే సార్, కంటిన్యూ. యా, ఎందుకంటే జనాలకి క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు తర్వాత ఎక్కడ కూడా ఫ్యూచర్ లో రివీల్ చేయడి మాట. ఓకే సార్, నాకంత సరిగా తెలియదు సార్. యూ కెన్ నో ఎక్స్ప్లెయిన్. ప్రాబ్లం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో. సో మెనీ స్టోరీస్ ఆర్ దేర్. చదువుకోవడమే మన అదృష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 44. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సత్కథా శ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్టతములు. అట్టిది వినిన రామధారకుడు ధన్యోస్మి అన్నాడు. తంతుకుడు శ్రీగురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదుకలు ధరించి వారితో కలిసి యోగ గమనంతో శ్రీశైలం చేరి దర్శిస్తాడు. త్వష్టను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితియే అనే పాదుకలు పొందామనే శ్రీగురుడు శ్రీశైల మల్లికార్జునుడు కల్లేశ్వరుడు కూడా తామేనని దర్శనమిచ్చాడు. మహనీయుల సంచారం వలనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధించిందని శ్రీగురుడు చెబుతాడు. కానీ సద్గురువు తాను గురువునని చాటుకోడు. అందుకే శ్రీగురుడు తన నివాసం వలన గంధర్వపురం సంగమము పవిత్రమైనాయని చెప్పక అచ్చటి తీర్థాల దేవతల సాన్నిధ్యం వల్ల అవి పవిత్రమని చెబుతారు. ఆ దేవతలనే సేవించమని చెబుతారు. భక్తుడే అనుభవంతో సద్గురు పరమేశ్వరుడని గుర్తించి ఆశ్రయించాలి. అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు శిష్యులను తలిచేవాడు ఆ పేరుకే అర్హుడు కాడు అంటారు. నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు. కల్లేశ్వరుడు నరకేశ్వరిని, చండలేశుడు నంది శర్మను తమను గాక శ్రీ గురుని సేవించమని ఆదేశించారు. ఈ లీల షిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడొచ్చు. శ్రీకృష్ణుని విశ్వరూపంలో లాగా సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురుని ఎందుంటారు. ముక్తికి సద్గురు కృపే ముఖ్యం. విమర్శుడనే రాజు మరి 7 జన్మల తర్వాత అగస్త్యుని అనుగ్రహంతో ముక్తుడనవుతానని చెప్తాడు. సద్గురువుని మానవుడని శంకించటం పాపమే. ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన క్షాళనం అవుతుందని శ్రీగురుడు నంది శర్మకు చెప్తాడు. భావయుక్తమైన సద్గురు స్తోత్రం కూడా అంతటి మహిమానిత్వమే. శ్రీగురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నంది శర్మ చేసిన గురుస్థుతి అతని కుష్ఠవ్యాధి నివారించి అతడి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది. సద్గురు ప్రదా శ్రవణము, రచనము, పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనాలేనని నంది శర్మ నరకేశ్వరుల వృత్తాంతాలు నిరూపిస్తాయి. అంతటి సద్గురు చరిత్రను పారాయణం చేస్తున్న మన భాగ్యం ఎంతటిదో గుర్తించి పారాయణ చేయాలి. ఇటు దృఢమైన స్మృతి మనలో కలిగినందుకు మిగిలిన దత్తావతారులైన సద్గురువులు చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగాను పారాయణ చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మనకు భక్తి దృఢమవుతుంది. ఈ విషయాలనే 44, 45, 46 అధ్యాయములు వివరిస్తాయి. పదారంభం.
నామధారకుడు నమస్కరించి, స్వామి మీ గురుని లీలని ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. శ్రీ గురుని సేవకులలో తంతుకుడు అనే సాలెవాడు ఒకడు ఉండేవాడు. అతడు నిత్యము ఇంటి పనులు చూచుకుని మఠానికి వచ్చి ముంగిలు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. అటు శ్రీ గురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళ్తుండేవాడు. ఒక సంవత్సరం శివరాత్రికి అని అతని బంధువులందరూ శ్రీశైలం వెళ్తూ అతన్ని కూడా రమ్మన్నారు. అతడు, ఓరి వెర్రి వాళ్ళల్లారా, శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకుని కాళ్ళీడ్చుకుంటే అంత దూరం పోవడం ఎందుకు? శ్రీ గురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా? శ్రీ గురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి నేను ఆయన మఠాన్ని విడిచి నేనెక్కడికి రాను అన్నాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరి యాత్రకు వెళ్ళిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయటానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతనిని పలకరించి, నాయనా, మీ వాళ్ళందరూ శ్రీశైల యాత్రకు పోతుంటే నీ ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగాడు. తంతుకుడు చేతులు కట్టుకుని, మహాత్మా, మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఒక రాయిని చూడటానికి వెళ్ళారు, కానీ మీ పాదాలలోనే క్షేత్రం ఉన్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు. సైరం మ్యామ్, సైరం. మీ పాదాలలో లేని క్షేత్రం ఏమా? పాదాలలో లేని క్షేత్రం ఏమున్నది? పాదాలలో లేని క్షేత్రం ఏమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు. ఓకేమ్మా, సారీ. తర్వాత శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు. తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీ గురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయగలిగి, ఏమిరా, మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపం నీ ఒక్కడివే ఉన్నావు కాబోలు. నీవు ఇదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు. తంతుకుడు, స్వామి, ఏలిన వారి పాదాలు తప్ప నేను ఇంకేమీ ఎరగను. తీర్థయాత్రలన్నీ నాకు మీ పాద సేవలోనే ఉన్నాయని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. ఈ రోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది. నీవు ఇప్పుడు చూడలేదు కదా, నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీ గురుడు. అతడు, స్వామి, నాకు దాని మీద అంత ప్రీతి లేదు, అయినా మీరు అంతగా చెప్తున్నారు గనక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నాడు. శ్రీగుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి, నీవే మా నిజమైన భక్తుడు కనుక నీకు ఇప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది. నీవు మా పాదుకలు గట్టిగా పట్టుకుని కన్నులు మూసుకో అని ఆదేశించారు. అతడు చిత్తమని అలానే చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళ గంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు. అతడికి ఆ క్షణంలో నిద్ర తూగినట్లయింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూచి మొదట భయపడ్డాడు. శ్రీగుడు నవ్వుతూ, భయపడతావెందుకు? ఇదే శ్రీశైలం. నీవు వెంటనే క్షౌరము, స్నానము మొదలుగునవి పూర్తి చేసుకుని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని రా పో అని హెచ్చరించారు. తంతకుడు శ్రీగురునికి నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జున దర్శనానికి వెళ్తుండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతనిని చూచి ఆశ్చర్యపడి, ఏమయ్యా, నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదన్న వాడివి, మళ్ళీ మా వెనకనే ఈ క్షేత్రానికి వచ్చావేమని ఎగతాళి చేశారు. వారితో తంతకుడు, నేను నిజం చెబుతున్నాను, ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను, కానీ శ్రీగురుడు ఇంతట్లో నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు. కానీ అతని మాటలు ఎవరు నమ్మలేదు. వీడు మనకు కనిపించకుండా మన వెనకనే వచ్చి ఉండాలి అనుకున్నాడు. తంతుకుడు అదేమీ పట్టించుకోక గంధము
పువ్వులు, అక్షింతలు, బిల్వదళాలు తీసుకుని లింగార్చనకు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చాడు. అతడి భక్తులు అర్పిస్తున్న పూజలను ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది. అతడు మొదట క్షణకాలము ఆశ్చర్యచకితుడయ్యాడు. కానీ మరలా అంతలో తెలివి తెచ్చుకుని శ్రీగురుడు సాక్షాత్ శంకరుడే కదా అని సమాధానం పడ్డాడు. తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకుని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళ గంగ వద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ పూర్వమే కనిపించి, నీవు ఇంకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగాడు. తంతు కూడా మహాత్మా నేడొక గొప్ప విచిత్రం చూసి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలను అందుకుంటున్నట్లు దర్శనమైంది. తల కింద కొండను ఉంచుకుని గులకరాళ్ళ కోసం చుట్టూ గాలించే వాళ్ళ దగ్గరున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియట్లేదు. మీరు మానవాకృతిలో అవతరించిన పరమేశ్వరుడు అయినప్పటికీ నివురు గప్పిన నిప్పుల మీ మహిమ అందరికీ గోచరించటం లేదు. అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేను ఇక చేసేదేమున్నది? మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావటం లేదు అని స్వామి అన్నాడు. స్వామి, నాయన అలా కాదు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు. అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరక శ్రీగురుడు ఇలా చెప్పాడు. నాయన, శివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వం కిరాతక దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు, కిరాత దేశం ఈనాటి ట్రిపా ప్రాంతంలో ఉన్నది. బుద్ధిమంతుడు అయిన విమర్శనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు ఈశ్వర్ భక్తుడే గాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీల లంపటుడుగా ఉండేవాడు. కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు. అతనికి భార్య కుముద్వతి మహా గుణవంతురాలు. ఆమె ఒక రోజున అతనితో, ప్రాణనాథ, మీ కోపం రాదంటే ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించిన మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. రాజు నవ్వి ఇలా చెప్పాడు. ప్రేయసి, నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే గానీ నీకు ఈ సందేహం తీరదు. వెనుకటి జన్మలో నేను గొల్లవాణ్ణి, వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడు ఒక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోనే జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్ళారు. ఆనాడు అందరూ ఉపవసించాలి గనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు, నాకు పెట్టను లేదు. అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను. గ్రామస్తులందరూ తలొక దేవుడిని చేత పెట్టుకుని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను. నేను లోపలికి చూచేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూచి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు. నేను పారిపోవాలని చూచాను. కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు. కొందరు కర్రలు చేతులు పట్టుకుని తరుముతుంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని 3 సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను.
ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసం ఉండి శివ పూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యం ఆర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువలనే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి. అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసిన మార్చుకోలేకపోతున్నాను. కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి, ప్రాణనాథ, శివానుగ్రహం వల్ల మీరు సర్వజ్ఞులయ్యారు. దయతో నా వెనుకటి జన్మల గురించి తెలపండి అని వేడుకున్నాడు. విమర్శనుడు నవ్వి బ్రేసి, పూర్వం శ్రీశైలంలో నీవు ఒక పౌరంగా ఉన్నావు. నీ ఒక రోజు అడవిలో మాంసం ముక్కున కడుచుకుని పోతుండగా ఒక డేగ దాన్ని లాక్కోదలిచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జున ఆలయం గోపురం చుట్టూ ఎగిరావు. చివరికి అది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది. ఆనాడు నీవు ఆలయం ప్రదక్షిణ చేసిన క్షేత్రంలో మరణించడం వల్ల నీవు ఈనాడు రాణిగా జన్మించావు. ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవు ఈనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు. నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి, నాథ, ముందు జన్మలలో మనకేమి జరుగునున్నదో కూడా సెలవేయండి అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు, సఖీ, నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు. ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణి అవుతావు. అటు పైన జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను. నీవు మగధ దేశ రాజపుత్రిక జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నువ్వు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషి అవుతావు. అటు తర్వాత జన్మలో నేను అనంతుడుగానే రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణి అవుతావు. ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహం ఆడతావు. అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసం తీసుకుని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికి కారణం శ్రీశైల మల్లికార్జున అనుగ్రహమే. కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దామని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు. కనుక తంతుక తెలియకనే క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పౌరానికి రాణి పదవి, తర్వాత మోక్షము కలిగాయి. నీకు ఇప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరం ఈశ్వరుని ఆరాధించు. గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునునితో సమానమైన మహిమగల కల్లేశ్వరుడు ఉన్నాడు. నీవు నిత్యం ఆయనను ఆరాధించు అని చెప్పారు. తంతుకుడు, స్వామి, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారో నాకు తెలియట్లేదు. మల్లికార్జున స్థలంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా. సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులైన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరుగాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురువు పాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదకులు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటలో గంధర్వపురం వద్ద సంగమానికి అతనితో తమతో కూడా చేర్చారు. వీరిద్దరు శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులు ఎందరో శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడ లభించక నిరాశతో తిరిగిపోయారు. తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకొని రమ్మని తంతకొండ గ్రామానికి పంపారు. అందరూ అతనిని చూచి ఆశ్చర్యంతో, నీవు మహాశివరాత్రి నాడు తల గొరిగించుకున్నావేమిటి అని ఎగతాళి చేశారు.
అతడు జరిగిందంతా పూసగూర్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు. వాళ్ళు అది నమ్మలేక, ఈ రోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము, నువ్వు చెప్పే నిజంగానే ఈ పువ్వులు ఎక్కడి నుంచి తెచ్చావు లేపో అన్నారు. ఎక్కడ నుంచో తెచ్చావు లేపో అన్నాడు. అప్పుడు అతడు తన రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళిన వచ్చిన సంగతి చెప్పి, ఇప్పుడు స్వామి సంగమం తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు. శ్రీగురుని మహాత్యం ఎరిగిన భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు. తర్వాత 15 రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్ళిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుని చూచామని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పింది వాస్తవం అని తెలుసుకున్నారు. తంతుకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీ గురువుని మహత్యము ఎంతని చెప్పగలము? శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం సాయిరామ్ అక్కయ్య గారు, సాయిరామ్. 45. You have completed your syllabus. Sairam. Oh, that finished? Okay. Already completed. Okay, sir. Thank you. Sairam. Sairam. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 45. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు భక్తి పారవస్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురుకథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు ధైర్యం తొలగి మనసు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పాడు. నామధారక, ఇంతకు ముందు నరహరి శర్మ వలనే శ్రీగురుణ్ణి సేవించి మరి 2 కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను. నంది శర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించడానికి కొలజాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరములు ఉపాసించాడు. ఫలితం కనిపించపోయేసరికి అతడు ఒకసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి జగన్మాత అతడికి స్వప్న దర్శనమిచ్చి చండలా పరమేశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. ఆ ప్రకారమే అతడు వెళ్ళి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరుని పూజించాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అని యతీశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. నంది శర్మ నిద్రలేచి, అయ్యో, నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలింది ఇదేనా? దేవి, ఈ మాట మొదటే చెబితే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు. 3 సంవత్సరములు తులజాభవానిని 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్నొక మానవ మాతృని ఆశ్రయించమంటావే? నీ దేవత్వం ఏమైంది? అలా చెప్పడానికి పరాశక్తి అయిన నీకు సిగ్గు వేయటం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదు నేనా? నీ వల్ల కాదని మొదటే చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు. చివరకు ఆ కఠిన తపస్సు వలన బలహీనుడైన నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే మరి కొంతకాలం పునశ్చరణ చేస్తాను. దేవి, నీవు నా రోగం పోగొట్టుకుంటే నీ పాదాల వద్ద ప్రాణత్యాగం చేస్తాను. ఆ దేవికి చెప్పుకొని
ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రి స్వప్న దర్శనం ఇచ్చి అతనిని అచ్చటి నుండి లేచిపోమని ఆదేశించింది. దానికి తోడు అచ్చటి పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మను అక్కడి నుంచి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది. మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు, అమ్మవారి సెలవయ్యింది కనుక మీరు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడ నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు. వేరు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారణ అంటే ఉపవాసం ముగించి చేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాన్గాపురం చేరుకున్నాడు. అతడు దేవి చెప్పిన ఆ ఈశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు. వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికి సంగమానికి వెళ్ళాడు, కొద్దిసేపట్లో తిరిగి వస్తారని చెబుతున్నారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూసి నాకు ఆ కృష్ణురాజుని దూరాన్నే ఉండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక కృష్ణురాజు వచ్చారని అచ్చటి వారు మనవి చేశారు. అది వినగానే శ్రీగురుడు నాకు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు. అది విని నందిశర్మ అడుగడుగు సాష్టాంగపడుతూ వారి ఎదుటికి వచ్చాడు. శ్రీ నృసింహ సరస్వతి అతనిని చూసి, ఏమయ్యా, మొదట దేనిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృని దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీవు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నాడు. వెంటనే ఆయన సర్వజ్ఞులను తెలుసుకుని పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. స్వామి, నేను మూఢుడను. శుద్ధ తత్వస్వరూపులైన మీ దృష్టి దేవి మాటకు కూడా విశ్వసించలేని వాడు ఆమెను పూజించదెందుకు? ఆమెపై సంపూర్ణ విశ్వాసంతోనే ఆమెను సేవించి ఉంటే తిరిగి ఆమె ఆదేశాన్ని శంకించడం ఎందుకు అని వీధుని భావం. నాపై ప్రసరింపచేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది. పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించే. మీరు భూమిని ఉద్ధరించడానికి దిగి వచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాదసేవ దొరికాక నా వీసు ఎందుకు నెరవేరదు? జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా నీ పాదస్పర్శ వలన పవిత్రుడవుతాను. స్వామి, నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను. నాకు వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకము కుష్ఠరోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొచ్చారు. నేను దిక్కులేని వాడనై ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవసించిన నా పాపం నశించలేదు. అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చండలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపడి ఆశతో అచ్చటికి వెళ్ళి కఠోరమైన పునశ్చరణ చేశాను. ఆ తల్లి కూడా నన్ను చీదరించుకుని వెళ్ళగొట్టిందే కానీ అనుగ్రహించనే లేదు. నా ముఖం చూసేవారు ఎవరూ లేరు. నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు. చివరి ఆశగా మిమ్మల్ని శరణ పొందడానికి వచ్చాను. దయచేసి ఈ నా వ్యాధికి నివారణ ఉన్నదో లేదో వెంటనే చెప్పండి. ఈ దుస్థితిలో నేను ఇంకా బ్రతకలేను. నివారణోపాయం లేకుంటే మీ పాదాల మధ్యనే నా ప్రాణాలు విడవాలని వచ్చాను. మీరే నాకు దిక్కు, ఆ పైన మీ దయ అని దీనాతి దీనంగా నంది శర్మ వేడుకున్నాడు. శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడనే ప్రియశిష్యుని పిలిచి
నాయన నీవితనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అదొక షట్కోల తీర్థంలో స్నానం చేయించు. తర్వాత అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగిలి పెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడికి తీసుకునిరా అని ఆదేశించాడు. ఆ ప్రకారమే నందీశ్వరమ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది. తర్వాత అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది. తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగులు పెట్టించాడు. అప్పుడు ఆ తగులు పెట్టిన ప్రదేశం అంతా చెవుడు బారిపోయింది. అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు. ఒక గడి క్రిందట దేహం అంతటా కుష్ఠరోగం ఉన్న అతడు ఇంతలోని శుద్ధుడై సోమనాథంతో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందీశ్వరమని చూసి అతని జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీగురుడు అతన్ని చూసి, ఏమి నందీశర్మ, నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూసుకుని చెప్పు అన్నాడు. అతడు చూసుకుని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడం చూసి బాధపడి, అయ్యో మీ కృప వల్ల కూడా నా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే, నన్ను దయ చూడండి వేడుకున్నాడు శ్రీగురుడు. నాయన, నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వల్ల ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చేయి, ఆ కాస్త తొలగిపోతుందన్నాడు. నందీశ్వరమ నమస్కరించి, స్వామి, మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కానీ నేను చదువుకోలేదు, మందబుద్ధి నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడు ఆయన, నాయన, ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలా ఆ నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరదు, మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్మం తీసుకొని అతని నోరు తెరవని చెప్పి అతను నాలుగు సేవించాడు. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలిచి చేతులు కట్టుకుని స్వామిని భక్తి పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఓ పరమేశ్వర, శ్రీ గురు, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము, నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడు, ఆత్మస్వరూపి. నీవే ప్రకృతి యొక్క తిరునాళ్ళ నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. ఈ ప్రపంచమంతటిలో మానవుడు ఒక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలాంటి మానవుడు కూడా దాటనలే కానీ ఈ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాప పుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు. వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యం ఏమవగానే కిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు. అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేత స్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు. క్రమంగా నెలలు గడిచే కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మైన మిమ్మల్ని స్మరించనే లేడు. ఆ గర్భచర నుండి తప్పించుకొని బయటపడ్డాక కూడా తన బాధలు, భయాలు ఎవరికి చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు. కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు, సాంసారికమైన చింతలు అతనిని తలమునకలు చేస్తాయి. వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనేనా లేడు. నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. మీరు నరరూపం ధరించి
ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు. అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించైనా లేదు. స్వామి, నన్ను ఈ సంసార సాగర్ నుండి తరింపచేయి అని చూపించాడు. అప్పుడు అతడు ఆ పారదర్శంలోనే ప్రజల వైపు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ మానవ మాత్రుడు కాడు. దీని దర్శనం వలన నా పాపాలన్నీ భావానందం వలన ఎండుటాకులు భస్మైనట్టు నశించిపోయాయి. వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచేవరాయబడిన వ్రత కూడా మారిపోగలరు. పెన్నిధి వలె నేడు మనకి లభించాడు. అయినా మనం ఈయనను గుర్తించలేకపోతున్నాము. ఆత్మ శ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యుడు కండి. ఈయన మహత్యాన్ని నేను ఎంత నిబంధించను. వాక్కుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మోగబోయింది. ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అతడి వారితో, ఈ బ్రాహ్మణునికి మునీశ్వరుడని పిలుస్తున్నాను. నేటి నుండి అందరూ ఇతడిని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు. ఇంతలో తన పార్వత్యం నుండి చెప్పలేన నంది శర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. అంతకు ముందు మిగిలిన కొద్దిపాటి కృష్ణు కూడా మాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటి నుండి నంది శర్మ శ్రీగురుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇటువంటి కవీశ్వరుడే మరొకరు కూడా శ్రీగురుని సేవించి తరించాడు. విశ్వాసం ముఖ్యం, అత్యంతమైన విశ్వాసం ముఖ్యం. శ్రీ దత్తాత్రేయ గురవే నమః. శ్రీ 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 శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 46. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవాడంటది కదా. అతడెవరు? అతడు శ్రీగురుని భక్తుడు ఎలా అయ్యాడో, ఆయన ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు. సుబ్రయోగి ఇలా చెప్పనారంభించాడు. శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నంది శర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు. ఆ రీతిన శ్రీగురుని మహాత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు. గాంగాపురం సమీపంలోనే ఇప్పగిరి అనే గ్రామం ఉన్నది. ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాద పూజలు చేసుకోదలిచి ఆయనను ప్రార్థించి ఆయన ఎలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకుని వెళ్ళారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాద పూజలు చేసుకున్నారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేసరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడును. అతడు నిత్యం కల్లేశ్వరుడు స్థుతిస్తూ పంచపద్య మణిమాలను రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. అతడు శివునికి తప్ప మరే దేవతతో నమస్కరించేవాడు కాదు, మరే దేవతను స్థుతించేవాడు కాదు. అతడు ఒకరోజు శ్రీగురుని గురించి నంది శర్మ చేసిన స్తోత్రం విని అతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది. అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు అని తెలిపాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో దీక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి, కవిచంద్ర, మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. శ్రీ నృసింహ సరస్వతి ఇతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు 4 పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాను అని కోరాడు. నరకేసరి, అయ్యా, అది నా వల్ల కాదు. కల్లేశ్వరుని తప్ప
మరే దేవతను స్థుతించను. ఆయన సేవకే నా కవిత నా కవితను అంకితం చేస్తున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్థుతించేది అని చెప్పాడు. తర్వాత అతడు కల్లేశ్వరిని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో కానీ ఆ రోజు అతని పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర సోకసాగింది. అతను ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది. ఆ కునుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది. కళలో కూడా అతను ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు. ఆ స్థానంలో శ్రీ గురుడు కూర్చుని ఉన్నాడు. ఆయన నవ్వుతూ, నీవు కల్లేశ్వరిని తప్ప మరెవ్వరిని నీ కవితతో స్థుతించవు కదా, మానవ మాత్రమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నాడు. నరకేశ్వరి నిలబడి వెంటనే నిద్ర మేలుకున్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది. శ్రీగుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి, మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నాడు. మేము కల్లేశ్వరుడు వేరు కాదన్నారు. ఆ కళలోనే అతను పూజ పూర్తి చేసి 5 పద్యాలతో స్థుతించాడు. ఈసారి నరకేశ్వరి మేలుకొని తనకు వచ్చిన కళను స్మరించుకొని, అయ్యో నేను ఇంతవరకు పొరపడ్డానే, ఈ నృసింహ సరస్వతి ఇటువరేణ్యుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ ఇంతవరకు నేను తలచినట్టు మానవ మాస్టర్లు గారు కేవలం భక్తులను ఉద్ధరించడానికి భగవంతుడు ఇలా అవతరించారు. ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపిణి కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీ గురు దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామి తన కవితతో ఇలా స్థుతించాడు. అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే అని తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్థుతించినైనా లేదు. చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శనం అనుగ్రహించారు. ఈ దుఃఖ సాగరంలో మునిగి దారి తెన్ను కనిపించగా బాధపడుతున్న భక్తులను సంరక్షించడానికి మీరు ఇలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడడం వ్యర్థమే అని స్థుతించాడు. స్వామిని అయ్యి, ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవమాత్రమని మమ్మల్ని ప్రజలలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే, ఇంతలో నీ మనసు ఇలా ఎందుకు మారింది అని అడిగాడు. నరకేశ్వరు నమస్కరించి, స్వామి నేను అజ్ఞానం అనే చీకట్లో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపై నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరుని చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ సేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు. ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు. మీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించాడు. నరకేశ్వరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలిచానని కోరాడు శ్రీగురుడు. ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు. ఆయనంటే మాకంతో ప్రీతి కనుక మేము ఎప్పుడు ఆ రూపంలో చిత్తగిరిలో ఉంటాము కనుక నీవు ఎప్పటి వలె నీవు అక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించాడు. కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగుని రూపాన్ని సేవించుకోవాలని ఉన్నదని మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. అప్పటి నుండి నరకేశ్వరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరిని పూజించినట్లే ఈ గురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవాడు. నామధారక శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారెందరో కదా. అందుకనే సర్వదేవత శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాదవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 47. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన. తనివి తీరని సద్గురు కథా రసాశక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిన్నమని సిద్ధుడు మరలా ఈ 47, 48, 49 అధ్యాయాల్లో కూడా హెచ్చరిస్తున్నాడు. సిద్ధుడు పూర్ణమైన నిష్ఠా వర్ణంతో సద్గురువుని సేవించి జీవన్ముక్తుడయ్యాడు కనుక ఆయన వాక్కు ప్రమాణమేనని గుర్తించుకొని ఈ గ్రంథపారాయణ చేయాలి. 2, ఒకే పరమాత్మ విశ్వమంతా అయ్యి కూడా విమూర్తుల రూపాల్లో వారి లోకాలలో ఉన్నాడని సిద్ధుడు చెప్తాడు. అంటే శ్రీ దత్తావతార కార్యమైన బ్రహ్మ, శైవ, వైష్ణవ సామరస్యాన్ని సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు. ఆ రూపాలలో ఆయా లోకాలలో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించడానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులో విమూర్తుల ఐక్యం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు. 3, భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన మొదటి అధ్యాయాలలో చెప్పినట్లు సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువలన మనం అట్టి సద్గురువుని సేవిస్తే ఈ కలిమలానికి గెలవనవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు. 4, శ్రీ గురుడు ఒకే సమయంలో 8 గ్రామాలలోని భక్తుల ఇంటికి వెళ్ళాడు. ఇట్ట లీలలెన్నో తిరిగి సాయినాథుడి చరిత్రలో చూడవచ్చు. 5, శ్రీగురుడు తన భక్తితో సేవిస్తున్న ఋషీవులనికి లక్ష్మి భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు. లక్ష్మి చంచలమని లోక ప్రసిద్ధి. మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం. అంటే లౌకిక సుఖాలే కోరే అజ్ఞులకు కూడా సద్గురుడు అతను కోరిన అభీష్టానికి తోడు మోక్షార్థం కూడా ప్రసాదిస్తాడన్నమాట. అదే ఒక వంక దేవతలను సామాన్య సిద్ధపురుషులకు, మరొక వంక శ్రీ దత్తావతారులైన సద్గురువులకు భేదం గురువే క్షేత్రం. సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలిస్తుంది. 6, శ్రీగురుడు గంధర్వపురంలోనూ అమరపురంలోనూ నివసించడానికి అక్కడ ఎన్నో తీర్థాలు దేవతలు ఉండడమే కారణమని చెబుతారు. కానీ తాను కారణమనడు. కానీ తీర్థాలన్నీ మహనీయుల తపో ప్రభావం వల్ల ఏర్పడతాయని ముందు చెప్పాడు. పూర్వం ఒక జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెప్తాడు. మహాత్ముల సన్నిధిలో సర్వతీర్థ క్షేత్రాలు ఉంటాయని, దేవతలు ఉంటారని గురుగీరు చెబుతుంది. వాటిని అజ్ఞులు గుర్తించలేరు. ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు. సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి సేవించలేరు కనుక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి కదా. వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యం గోచరమవుతుంది. 7, ఆ జీవన్ముక్తుడు దైవం తన కన్యమైనట్లు ప్రార్థించడం శ్రీగురుడు షిరిడీ సాయిబాబాల వలె సాధు లోకానికి మార్గదర్శకం మాత్రమే. 8, శ్రీగురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు. సద్గురు కర్మను కూడా నశింపచేయగలరని, కానీ అందుకు భక్తులకెంతో భక్తి శ్రద్ధలు ఉండాలని మనం తెలుసుకోవాలి. కథారంభము నామధారకుడు కోరిన ప్రకారము అటుపై కథ సిద్ధగా ఇంకా ఇలా చెప్పసాగాడు. మీరెంతో అదృష్టవంతుడి కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధావస్తులు కలిగి ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధరత్రయోదశి పర్వదినాన తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గంధర్వపురం వచ్చారు. ఆ 7 ఆ చుట్టుపక్కలున్న 7 గ్రామాలకు పెద్దలు వారి ప్రార్థన విని, స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యం? అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలము అన్నాడు. అప్పుడు ఆ 7 స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ
మీరు వాదించుకోవడం ఎందుకు, మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కనుక ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టింది. ఆ రోజు మాకు తోచిన చోటికి మేమే వస్తాము అన్నారు. అప్పుడు ఆ భక్తులు నమస్కరించి, స్వామి, మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంతగా మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు. కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, అయ్యా మేము పేదవాళ్ళమని మమ్మల్ని ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుడిని రారాదేని దుర్యోధను ఆహ్వానించిన అతని పదవి నంతక తమనే నమ్మకున్న మీరు పేద అయినా ఇదని ఇంటికే ఆ భగవంతుడి అతిథిగా వెళ్ళారు కదా, అలానే మీరు కూడా మా ప్రార్థన త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, ఆనాడు మాకై మేమే రాగలం, సందేహించవద్దు అని వాగ్దానం చేశాడు. ఆయన ఎవరి ఆవాహనాన్ని మన్నిస్తారో అన్న సందేహంతో ఆ 7 అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరిని పక్కకు పిలిచి, మేము మీ గ్రామానికే వస్తాం, కానీ ఈ మాట ఎవరికి చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికే రాగలరని తెలిసి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరు వెళ్తారని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపుర వాసులు వెంటనే వారి వద్దరికి వెళ్ళి ఆ పర్వదినాన తమని విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని వెళ్తున్నారు. వారితో స్వామి, మేము ఆనాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడికి వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు. చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది. ఆ రోజున ఆ 7 గ్రామాల పెద్దలు తీవ్రుడు తప్పక తమ ఇంటికే రాగలరని కలిసి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామి ఘనస్వాగతము పూజలతో సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు 7 రూపాలలో ఆ 7 గ్రామాలకు వెళ్ళారు. అయినప్పటికీ 8వ రూపంలో గంధర్వపురంలోని పరమఠంలోనే ఉండి అచ్చటి వారు పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి ఒక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పౌర్ణమి దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ గ్రామాల్లో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం చూశారు. చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనిగా చూసి ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటిని రిచ చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కాంతులు నిరసనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వపుర వాసులు నవ్వి, మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి, దీపావళి నాడు స్వామి ఎక్కడకు వెళ్ళనే లేదు, స్వామికి నేనే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించాడు. అప్పుడు స్వామి, మీరు వాదులాడుకోవద్దు, మీలో ఎవ్వరూ అబద్ధం చెప్పడం లేదు, మేము అంతటా ఉన్నాము కదా అన్నాడు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకుంటున్నారన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కని విని ఎరుగమని చెప్పి స్వామిని సూచించుతున్నారు. ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కానీ ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానం ఏమున్నది? శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము, ఆయనకు మించిన దైవమే లేదు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీగురు పాదసేవకు మించిన నామయే లేదు. గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నాడు సిద్ధియోగి. శ్రీ దత్తాత్రేయ నమః, శ్రీ శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః, శ్రీ త్రిమూర్తి స్వరూపాయ శ్రీ దత్తాత్రేయ నమోస్తుతే. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 48. గణేశాయ నమః, శ్రీ సరస్వతయ నమః, శ్రీ గురుభ్యో నమః. స్వామి
ఈ గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు. నాయన, ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠాంగాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తూ ఉంటే వారని చెప్పాను కదా వస్తూ ఉండేవారని చెప్పాను కదా. అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడని ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు గుర్తుకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది. అతడు నిత్యము మొదట మఠంలో శ్రీ గురుణ్ణి దర్శించుకొని పొలానికి వెళ్తూ ఉండేవాడు. శ్రీ గురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధా భక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతూ ఉండేవాడు. కొంతకాలం శ్రీ గురుడు అతన్ని ఏమి పలకరించకుండా అతని భక్తి శ్రద్ధలను గమనిస్తూ ఉండేవారు. ఎంతకాలమైనా అతడు ఏమీ కోరడం లేదని గమనించిన శ్రీ గురుడు ఒక రోజు అతడు నమస్కరించగానే, నాయన, నిత్యము నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తూనే ఉన్నావే, మా నుండి నీకు ఏమి కావాలో చెప్పు అన్నారు. ఇంతకాలానికి తనకట్టి అవకాశం ఇచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి బాబు, నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూచి అక్కడ తమ పాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ. స్వామి, నాయన, నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు. అతడు, అయ్యా, ఈ సంవత్సరము జొన్న వేశాను. రోజు మీకు నమస్కరించుకుంటూ ఉంటే చేను బాగా పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే ధాన్యము పాలు పోసుకుంటున్నది. తమ దయ వల్ల 2 నెలల్లో అది కోతకు సిద్ధమవుతున్నది. కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు. ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు. మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు. శ్రీ గురుడు, సరే పద చూచి వద్దాం అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలే చూస్తూ, ఏమిరా, మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెప్తాను అన్నారు. ఆ రైతు, తండ్రి, మీ మాట జవదాడతానా? మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక ఇంకెవరున్నారు? మీరుగాక మరెవరున్నారు? మరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు. మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరే తలంపే ఉండదు. స్వామికి తెలియనిది ఏమున్నది? గురువాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు. ఆ యతువరేణ్యుడు, అలా అయితే మా మాట మీద నమ్మకముంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలులోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు. ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాల పాటించదలచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు. కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకు ఒప్పుకనక ఆ ముందటి సంవత్సరం కంటే రెప్పింటి గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం వ్రాయించుకొని పైరు కోతకు అనుమతి ఇచ్చారు. ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్ళాడు. పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమో అని ఆ కూలీలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. ఈ అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి
అడ్డుపడ్డారు. వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్లు రువ్వసాగాడు. వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి, మహాప్రభు, మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కాని కంకులు ఇంకా ముదరక ముందే పైరు పోయేస్తున్నాడు. వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు. ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరు చేతులారా పాడు చేస్తున్నాడు. ఇంకా నెల రోజుల్లో చేతికి వస్తుందని మేము ఆశపడుతూ ఉంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది. మీరైనా అతన్ని నిగ్రహించండి అని గొల్లున ఎచ్చారు. ఆ న్యాయవాది, మీరు నాతో చెప్పితే నేనేమి చేయగలను? ఏమైనా చేయగలిగితే ఆ యజమానే చెయ్యగలడు. అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు. వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు వాడి ఇష్టం, వాడేమి చేసుకుంటే నాకెందుకు, క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా వ్రాయించుకున్నాడు. అయినా మీరు ఇంతగా గోల పెడుతున్నారు కనుక మా మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ శ్రద్ధగాడు, ఏమయ్యా, కాగితం వ్రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే కానీ నేనేమి చేసుకుంటే అతనికెందుకు? ఆయనకి ఇవ్వవలసిన ధాన్యము మా ఇంటి గాదలోనే ఉన్నది. అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావాల్సిన పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతనిని వెనకకు పంపివేశాడు. అంతటితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశుడు పైరు కోత త్వరగా పూర్తి చేయించి కొడవళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి శ్రీ గురుణ్ణి స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీ గురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోసి వేసిన పైరును చూపాడు. స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో, నువ్వు అనవసరంగా పైరు కోసి వేయించావే, నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే, ఎంత పని చేశావయ్యా పాపం, అయ్యో, నీవు అనవసరం పైరు కోసేయించావే, నేనెంతో పరిహాసంగా అంటే అనంత పని చేసావే, ఎంత పని చేసావయ్యా పాపం. ఇప్పుడు నీ జీవనం ఎలా? యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు? అమాయకుడా, పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా. కానీ పర్వతేశుడు కొంచెమైనా దక్కకుండా ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు గురువాక్యమే ప్రమాణం, అదే మాకు శ్రీరామరక్ష, మీరుండగా నాకేమి భయం అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీ గురుడు లోపల సంతోషించి, నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు. ఆ కాపరి కూడా శ్రీ గురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయనను చూచి నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు. దారిలో అతను చూచిన వారంతా ఎన్నెన్నో మాటలున్నారు, కానీ అతడు ఏమీ పట్టించుకోలేదు. పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకా సంవత్సరం నోటి వద్దకు వచ్చిన కూడు పాడైపోయిందని భోరున ఏడుస్తున్నది. అతడు మాత్రము ఎంతో నిశ్చలంగా ఆమెతో, ఓసి వెర్రిదానా, నీవలా ఎడవకూడదు. ఆ గురుదేవుల వాక్యే మన పాలిట కామధేను, వారి మహిమ మూడులకేమి తెలుస్తుంది? ఆయన సాక్షాత్ పరమేశ్వరుడే మనకాయన పెన్నిధిలా దొరికాడు. వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలం. మామూలుగా ఉండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారంతా చూడవచ్చి
అతని మూఢ విశ్వాసానికి నివ్వెరపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఒక వారం రోజులు గడిచాయి. 8వ రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచడం ఆరంభించింది. దాని వలన చుట్టుపక్కల చీలన్నీ వాలిపోయి తాలు ధాన్యం ఏర్పడింది. దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది. అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేసిన పొలంలో మాత్రము కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు 10-11 చొప్పున పిలకలు వచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అది చూచిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి, అయ్యా, తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనస్సును ఎంతగానో నొప్పించాను. తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్టు మాట్లాడాను. చివరకు ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను. అదెంతో తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనస్సులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రార్థించింది. అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీ గురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాలకు పూజ చేసి నమస్కరించుకున్నారు. స్వామి నవ్వి, ఏమిటి విశేషం అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, స్వామి, మీ దయ వలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు? అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది. అది అందరి పాలిట పెన్నిధి. మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నారు. పర్వతేశ్వరుని భార్య, స్వామి, నేను తెలియక మొదట ఏమేమో అన్నారు. మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది. తరువాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు. వారి భక్తిని చూసి సంతోషించి శ్రీ గురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్ళను పంపివేశారు. ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు. నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటికి వచ్చాయి. నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చి రాసి పోసి ఆసామి వద్దకు పోయి, అయ్యా, చూసారా, స్వామి దయ వలన పైరంతా బాగా పండిందో. మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను, తీసుకోండి. అయినా నాకింత ఎక్కువగా పండిత కనుక మనిద్దరము చెరిసగము చేసుకోవడము న్యాయమని నాకు అనిపిస్తున్నది. మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకోండి అని చెప్పాడు. కానీ ఆసామి ధనాశకు లోబడక ధర్మాన్ని అంటిపెట్టుకొని తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు. అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీ గురుడు ప్రసాదించింది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు. అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మలకు కొంత ధాన్యం ఇచ్చాడు. అటుపైన మిగిలినదంతా బళ్ళ మీద వేసి ఇల్లు తెచ్చుకున్నాడు. నామధారక, శ్రీ గురుని మహత్యము ఎంతటిదో చూస్తావా? గురు భక్తి అభీష్టాలన్నిటినీ ప్రసాదించగలదు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతయ నమః. శ్రీ గురు చరిత్ర 49వ అధ్యాయం. గణేశాయ నమః. శ్రీ సరస్వతయ నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని, మహాత్మా శ్రీ గురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్ త్రిమూర్తుల అవతారమని రూఢి అవుతున్నది. కానీ
ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్ని తమ నివాసంగా ఎందుకు చేసుకున్నారో తెలియడం లేదు. ఈ క్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి అని కోరాడు. అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగాడు. నాయన, ఒక అశ్వని మాసంలో శిష్ట చతుర్దశి నాడు ఈ గంధర్వ పురవాసులందరూ దీపావళి పండగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు. ఆనాడు శ్రీ గురుడు తమ శిష్యులందరినీ పిలిచి, మనం ఈనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాం అన్నారు. అప్పుడు భక్తులు, స్వామి, అలా అయితే మేము యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూటగట్టుకొని దారి ఖర్చులకు సిద్ధం చేసుకొని వస్తాము అన్నారు. ఆ మాటలు విని స్వామి, అవన్నీ ఎందుకు, త్రిస్థలి మనకు ఇక్కడ దగ్గరలోనే, మనకు త్రిస్థలి వేసి వద్దామన్నారు. అప్పుడు ఆ భక్తులు, స్వామి, అలా అయితే మేము యాత్రకు కావాల్సిన పదార్థాలన్నీ ముట్టగట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధించుకు వస్తామన్నారు. ఆ మాటలు విన్న స్వామి, అవన్నీ ఎందుకు, త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉన్నది, ఎట్టి సన్నాహాలు అవసరం లేదు, కనుక మీరందరూ మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు. వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీర్థానికి చేరి నదిలో స్నానాలు చేశారు. అప్పుడు స్వామి, నాయనలారా, ఈ సంగము ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహత్యం కలది సుమా. ఇచ్చటి షట్కాల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు. ఇది ప్రయాగను కూడా మించినది. ఈ భీమ అమర్జ సంగము గంగా యమున సంగము కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది. ఇక్కడ స్నానము చేయడం వలన కలిగే పుణ్యము ఇంత అంతని అలివి కాదు. ఇచ్చటి ఉత్తర వాహినిలో చేసిన స్నానము ఇంకా పుణ్యప్రదము. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు 8 ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దాన్ని గూర్చి ఎంతని చెప్పగలము అన్నారు. అప్పుడు ఒక భక్తుడు, స్వామి, ఇచ్చట దీనికి అమరజ అనే పేరు ఎలా వచ్చింది, అది ఎలా ఏర్పడిందో సెలవీయండి అన్నాడు. అప్పుడు శ్రీ గురుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో జాలంధరుడు అనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి, మహాదేవ, ఈ యుద్ధంలో దేవతలకు ఓటమి తప్పనట్లున్నది. అదేమి చిత్రమో కాని రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాది రాక్షసులు పుట్టి ముల్లాకాలను దేవతలు సంహరిస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత భాండము ప్రసాదించాడు. వెంటనే ఇంద్రుడు అది తీసుకుని వెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతము కొద్ది భూమి మీద పడింది. అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి అమరజ అని పేరు వచ్చింది. అందువల్లనే సంజీవిని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింప చేయగలదు. ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలను, వ్యాధులను, బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగముతో సమానమైనది. ఈ సంగములో వైశాఖ, కార్తీక, మాఘ మాసాలలో యథావిధిగా ఉష కాలాల్లో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము, అటుపై మోక్షము కలుగుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోను, సంక్రమణ పర్వదినాల్లోనూ, ఏకాదశి మొదలగు తిథుల్లోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. నిత్యము ఇందులో స్నానం చేసిన పూర్వాశువంతులు అవుతారు. ఈ అశ్వత్థ వృక్షము దగ్గరున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా
మనోరథాలన్నీ నెరవేరుతాయి. భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలి ప్రభావము అంటక మా దర్శనం లభిస్తుంది. కారణం మేమందులో ఎల్లప్పుడూ ఉంటాము. అట్టి ఈ కల్ప వృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబకం మంత్రం త్రయంబక మంత్రం ఉన్నాడు ఉన్నాడు పఠించాలి. త్రయంబక మంత్రం పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జున విలయం. ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు. ముందు నందీశ్వరుడికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ఇలా 3 ప్రదక్షిణాలు అయ్యాక ఎడమ చేత్తో వృషణాలు సూచించి కొమ్ములపై బొటన చూపుడు వేలు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి. భక్తితో ఇలా చేస్తే అభిష్టాలన్నీ నెరవేరుతాయి. ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్ వారణాసియే. అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించింది. దీనిని గురించి ఒక పురాణ ఉపాఖ్యానము ఉన్నది. పూర్వము భరద్వాజ గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరము భక్తితో ఈశ్వరాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది. ఆనంద పారవశ్యంతో అతడు ఒళ్ళు మరిచి తిరుగుతుంటే లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు. ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు, పాండురంగడు కాశీకి బయలుదేరుతూ తన అన్నయ్య అప్పుడు బయలుదేరుతూ లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలనుకోరు. ఒకప్పుడు అతని సోదరుడైన ఈశ్వరుడు, పాండురంగుడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్య అతన్ని కూడా రమ్మన్నారు. అతడు నవ్వి, కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళీ చూడుకుంటూ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అన్నాడు. అలా అయితే మాకు చూపించగలవా అని వారన్నారు. అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి ధ్యానించి, ఓంకేశ దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికి చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. ఈ కుండమే మణికర్ణిక అయ్యినది. ఈ నది ఉత్తరవాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటనమయ్యింది. కాశీలో ఉన్న దైవ రూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులు ఇద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే దానము చేశారు. అప్పుడు ఆయన పూర్ణ మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుండి అతని దగ్గరికి వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనము ప్రసాదిస్తుండేవాడు. కనుక ఇది సాక్షాత్ కాశీ. స్వామి అటు తర్వాత భక్తులకు పాప వినాశ తీర్థము చూపించి అందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయి అని చెబుతుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. గురుడు అమ్మాయి నువ్వు చేసిన పాపాలను గురించి ఆలోచించావా అన్నారు. ఆమె నమస్కరించి, స్వామి నేను మూఢురాలిని, సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అని అన్నది. అప్పుడు స్వామి పూర్వము ఒక పిల్లి పిల్లలను పెట్టింది. నీవు చూడకుండా ఆ కుండలో నీళ్లు పోసావు, కుండ నిండా నీళ్లు పోసావు, అవి చచ్చిపోయాయి. అందువలన నీకు పంచ మార్జాల మహా దోషం చుట్టుకున్నది.
ఇంకా చెబుతాను విను. అటుండగా అంతలోనే ఆమె శరీరమంతా కుష్టు వ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి, ఓ దయానిధి, ప్రజలు పాపాలు పోగొట్టడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను, రక్షించు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి, నీవెన్నో పాపాలు చేశావు, వాటిని మరో జన్మలో అనుభవించి పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నాడు. ఆమె ఇంకా మరొక జన్మ ఎందుకు, నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చెయ్యండి అని ప్రార్థించి, స్వామి అలా అయితే నీవు నిత్యము ఈ పాప నాశ తీర్థన్నల్లో స్నానం చేస్తూ ఉండు. ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపం నశించిపోతుంది. ఈ కుష్ఠరోగము ఒక లెక్క అని చెప్పారు. అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైంది. అది నేను స్వయంగా చూశాను. ఆ క్షేత్ర మహత్యం చూచి ఆమె అక్కడే ఉండిపోయింది. అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి, ఇందులో సర్వ తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి 1,000,000 గోవులు దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి కూడా 1,000,000 రెట్లు ఫలితము ఉంటుంది. దీనికి అవతల ఉన్న రుద్రపార్థ తీర్థంలో గయలో లాగా కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు. తర్వాత కేశవస్వామి దగ్గర ఉన్న చక్ర తీర్థం చూసి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీ గురుడు చెప్పారు. కల్లేశ్వరుని దగ్గర ఉన్న మన్మథ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణ మాసంలో అఖండాభిషేకము, కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్టసిద్ధులు, మోక్షము కూడా లభిస్తాయి. స్వామి చెప్పిన విని అది అందరూ సంతోషించి ఈ అష్ట తీర్థాలలో స్నానం చేశారు. నాడు శ్రీ గురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు. శ్రీ దత్త గురవే నమః, శ్రీపాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః. సాయిరాం.